మంచి జరిగిందని చెప్పండి. చెప్పండి అమ్మా, జగన్ గారు నిజంగా మీకు మంచి జరిగిందా? వాళ్ళ తండ్రి గారు ఒక అడుగు ముందుకు వేసి పరిపాలన అందిస్తే ఆ తర్వాత వాళ్ళ తనయుడుగా మన ఏపీ ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు అయితే ఏమి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకైతే ఏమి, ఓసీకి అయితే ఏమి, కమ్మ సామాజిక వర్గానికి అయితే ఏమి, ఈబీసీ నేస్తం అయితే ఏమి, ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి లేదు అనే ప్రతిపక్ష నాయకులకి ఇది చంపపెట్టుగానే ఉంటుందని ఈసారి 175కు 175 గెలుస్తాడని మీ మహిళలందరము కూడా ఆయన వెంట ఉండి నడుస్తామని చెప్తున్నాము. అదే కాక ఫ్రీ బస్ అనేది మాకేం రోజు పని లేక బస్సుల్లో తిరగాల్సినంత అవసరం ఏమేం లేదు. మాకు పనులు ఉన్నాయి, చేసుకుంటాము. పార్టీకి బలోపేతానికి కృషి చేస్తామని నా వంతుని చెప్పుకోగలుగుతున్నాను. చంద్రబాబు నమ్ముతారమ్మా? ఎవరు నమ్ముతారు? నాకు 44 సంవత్సరాలు, ఆయనకు 44 ఏళ్ళు ఇండస్ట్రీ ఉన్నది అంటున్నారు. అయినా కూడా నేను ఇంతవరకు చూడలేదు. ఇటువంటి ముఖ్యమంత్రి ప్రపంచంలోనే ఉండడేమో అనిపిస్తుంది. ఇంకా ఈ భూమి పైన కూడా జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి పుట్టడేమో అని మా అభిప్రాయం. ఎవరున్నారా? మాది కూడా రాయలసీమే. ఆయనకు ఇంతకు ముందే కూడా తుడిచిపెట్టేసి పంపించినారు 3 సీట్లకు 4 సీట్లకు జిల్లా వైజ్. ఈసారి అది కూడా ఉండదేమో అని మా అభిప్రాయం. మేము ఆయన కూడా మేము కూడా ఆయన అభిమానమే. అయితే కూడా ఆయన రాజకీయాలకు దగ్గర దాపులో కూడా పని ఉండదు ఆయనకు. నెక్స్ట్ ఈ ఎలక్షన్ అయిపోతానే 2 సంవత్సరాలు కూడా కనపడడని నా అభిప్రాయం.